నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న మార్కాపురం బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి రప్పా నరుకుతాము అంటే చూస్తూ ఊరుకునే వాళ్ళు లేరని, అదేవిధంగా 2029లో అధికారంలోకి ఎవరు వస్తారో వచ్చే ప్రసక్తే లేదు, మేము రానివ్వమంటూ ఆయన స్పష్టం చేశారు. మరి దీన్ని ఉద్దేశించి ఇప్పుడు పేర్ని నాని ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి పెట్టించారా? మరి పేర్ని నాని మాట్లాడినటువంటి మాటల్ని ఏ విధంగా చూడాలో అవన్నీ కూడా సమంజసమేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. నిన్న పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభ సార్, ఆయన అసలు మీ తాటాకు చెప్పులకు భయపడేది లేదు, 2029లో అధికారంలోకి ఏ విధంగా వస్తారు రారు అంటూ స్పష్టం చేశారు. అదేవిధంగా మరో 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలోనే ఉంటుంది, మేము సఖ్యతతో ముందుకెళ్తామని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే సార్. మరి ఇప్పుడు సడన్గా నిన్న అటు పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభ, మరి ఈరోజు పేర్ని నాని ప్రెస్ మీట్, అంటే జగన్మోహన్ రెడ్డే ఈ ప్రెస్ మీట్ పెట్టించారా? మరి ఈ ప్రెస్ మీట్లో కూటమి చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది సార్. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా ఇబ్బంది ఉంటే ఏ కలుగులో దాక్కున్నా ఓ తమ్ముడు చెల్లెలు బయటకు వస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఇంకా జనసేన పార్టీ కాదు, అది ఒక టెంట్ హౌస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారికి టెంట్ హౌస్ సామాన్లు అమ్మడానికే పుట్టినటువంటి పార్టీ అంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు? నిన్న పవన్ కళ్యాణ్ మార్కాపురంలో మాటలు సెగబుట్టించాయా? ఆ వేడి తట్టుకోలేక కలుగులో నుంచి ఈ ఎలుక, ఈ పందికొక్కు బయటకు వచ్చిందా? అంటే నిన్న మార్కాపురంలో పవన్ కళ్యాణ్ మాటలేంటి, ఇవాళ పేర్ని నాని ప్రెస్ మీట్లో వ్యాఖ్యలేంటి? అంటే జగన్మోహన్ రెడ్డి ఉస్కో అంటే ఉస్కో అంటాడా? వాళ్ళ నాని అతను గతంలో కూడా ఇదే విధంగా పవన్ కళ్యాణ్ మీదకి చెలరేగిపోయేవాడు. ఏది అసలు చెప్పులు చూపించుకోవటాలు, అప్పట్లో నీకు ఎలక్షన్కి ముందు మనం చూసాం. అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ని పేర్ని నానితో తిట్టించటం, తను తిట్టడం జగన్మోహన్ రెడ్డి, ఏది కార్లు మార్చినట్టు పెళ్ళాలని మారుస్తాడని, లేకపోతే రకరకాలుగా అసలు ప్రతి సభలో పవన్ కళ్యాణ్ని ఎగతాళి చేయడం, ఆయన కుటుంబ సంబంధించిన అంశాలు, ఆయన వ్యక్తిగతమైన అంశాలు, అసలు మీటింగుల్లో మాట్లాడటం, అవహేళన చేయడం. ఫలితం 151 నుంచి ఎక్కడికి పడ్డారు? 11. అంటే పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే 151 స్థానాల్లో ఉన్న పార్టీ 11కు పడుద్ది అని తెలిసి కూడా మళ్ళా పవన్ కళ్యాణ్ మీదకి పేర్ని నాని ఉసుగొలుపుతున్నాడా? ఇప్పుడు ఇవాళ అతను మాట్లాడుతూ పేర్ని నాని ఏమంటున్నాడు, చంద్రబాబు ఆపదలో ఉన్నప్పుడు ఒక తమ్ముడు ఒక చెల్లి బయటకు వస్తారంటే ఎవరి తమ్ముడు? చిరంజీవి తమ్ముడా? అంటే మెగా కుటుంబం అంటే మీకు అంత అవహేళన ఎందుకు? చిరంజీవి పైన లేకపోతే మెగా ఫ్యామిలీ పైన అంత ద్వేషం జగన్మోహన్ రెడ్డి? అప్పుడు మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చిరంజీవిని దారుణంగా అవమానించాడు. ఏది ఆయన సినిమా పెద్దలందరూ కలిసి ఏదో టికెట్లు, ఈ పెంపు, ఇటు విషయం పైన మాట్లాడటానికి వస్తే వాళ్ళని గేటు దగ్గరే వాహనాలు వదిలేసి నడిచి రమ్మనేటట్టుగా చేశాడు. వచ్చారు రాజమౌళి, వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు వస్తే చిరంజీవి లేచి నుంచుని నమస్కారం చేసి, ఒక తల్లి స్థానంలో ఉన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, బిడ్డల యోగక్షేమాలు మీరు కోరుకోవాలి కానీ బిడ్డలకి కీడు చేయకూడదు అంటూ ఆయన మాట్లాడితే ఆ వీడియో రిలీజ్ చేశారు. అంతవరకు కట్ చేసి చిరంజీవి చూసారా లేచి నుంచుని నాకు నమస్కారం పెట్టాడు అన్న అధికార మదం కళ్ళు నెత్తికెక్కి అయ్యాయి కదా. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని 151 నుంచి 11కి దించారు అంటే అప్పటి మెగా అభిమానుల్లో ఆ కోపం. చిరంజీవి అసలు ఆయన ఏంటి, ఆయనకున్న ఆ స్పీడ్, ఆ యాక్షన్, ఇవాళ ఎన్టీఆర్ లేకపోతే అక్కినేని నాగేశ్వరరావుతో ఇవాళ ఆయన్ని అగ్ర నటుడిగా నిలబెడితే అభిమానులందరూ ఆయన అవమానించి నువ్వు సునకానందం పొందిన ఫలితం నీ యొక్క ఈ సమాధి, రాజకీయ సమాధి. ఒక తమ్ముడు అంటాం, ఒక చెల్లి అంటే ఎవరా చెల్లి? షర్మిల. నీ చెల్లి, నీ రక్తం, నీ తోడబుట్టింది. అలాంటి చెల్లెళ్ళు రాజకీయం కోసం తన సొంత చెల్లిని కూడా ఈ విధంగా మాట్లాడిస్తున్నారంటే ఏ విధంగా చూడాలంటే? అంతకుముందు ఎలక్షన్ ముందు అదే, ఏది షర్మిలని ఎంత ఇది చేశారంటే పచ్చ చీర కట్టుకుని చంద్రబాబుని మెప్పించడానికి వెళ్ళిందంటే ఒక అన్న అనే మాటమ్మ. అందుకు కాదు అప్పుడు అందరూ అన్నది, అతను అన్న కాదు దున్న అన్న మాట అప్పట్లోనే వచ్చేసింది. అరే నీ తోడబుట్టిందే నీ చెల్లి, అటు సునీతను అలా చేశావు,
బాబాయిని కిరాతకంగా హత్య చేసిన వాళ్ళని నువ్వు కాపాడుతున్నావని ఆ రోజు శపించింది సునీత. నా తండ్రి రక్తంతో కూర్చున్న సింహాసనం మీద కూర్చున్నావు అన్నాయన్. ఉసురు తగిలిందా లేదా? సునీత ఉసురు పోసుకున్నావు, షర్మిల ఉసురు పోసుకున్నావు. షర్మిల ఆస్తులు నువ్వు తింటావా? నలుగురు మనవాళ్ళకి సమానంగా ఆస్తి ఇవ్వాలి, ఇది రాజశేఖర రెడ్డి కోరిక అని నీ తల్లి చెప్తాను. కానీ తల్లి మీద కేసేస్తాడు. తల్లినేమన్నట్లేరు. పేర్ని నాని ఏమన్నాడు? తమ్ముడు చెల్లి కలుగులోంచి వస్తారన్నాడు, కానీ తల్లి అనల. పాపం విజయమ్మను వదిలేసినట్టున్నారు. అంటే ఇవాళ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణే ఇవాళ మీకు ఈ పరిస్థితి తెచ్చాడు. షర్మిలే ఇవాళ మిమ్మల్ని ఇంత సమాధి చేసింది. ఇప్పుడు ఇంకా వాళ్ళని కెలుకుతున్నారా? ఇంకెక్కడికి, ఇంకెంత లోతుకి పోదామని? పాతాళానికి పడిపోయినటువంటి పార్టీ పైకి వచ్చే పరిస్థితి లేకపోగా ఇంకా పాతాళానికి వెళ్ళిపోవడమా? ఇప్పుడు పేర్ని నాని ఇంకా మాట్లాడుతూ ఇంకేమంటాడు? పవన్ కళ్యాణ్ టెంట్ హౌస్ పార్టీయో ఏదన్నాడు. చంద్రబాబుకి అద్దెకి ఇవ్వడానికి పార్టీ పెట్టాడు అంటాడు. ఇప్పుడు ఆ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాలు గెలిచింది. ఎవరిది టెంట్ హౌస్ పార్టీ? చెప్పు, నువ్వు చెప్పు. 151 స్థానాల్లో ప్రజలు నిన్ను నెత్తిన పెట్టుకుంటే ఇప్పుడు 11కి దిగిన పార్టీ టెంట్ హౌస్ పార్టీయా? లేదు, 22 స్థానాల్లో పోటీ చేసి 22 గెలిచాడు కదా, అదే ఏది? ఇప్పుడు ఏది టెంట్ హౌస్ పార్టీ? 6% నీకు వచ్చే సీట్లు. 100% సీట్లు వచ్చినది టెంట్ హౌస్ పార్టీ కాదు, పర్మనెంట్ హౌస్ పార్టీ. కేవలం 6% సీట్లు వచ్చి రేపొద్దున ఆ సీట్లు కూడా వస్తాయో రావో అని కొట్టుమిట్టాడుతున్న పార్టీ టెంట్ హౌస్ పార్టీ. అద్దెకి ఇచ్చేది ఆ పార్టీ కాదు, మీరు ఇచ్చుకోవాలి అద్దెకి. ఎందుకంటే మీరు ఉన్న పార్టీయే మీ సొంత పార్టీ కాదు, అది అద్దె పార్టీ. అది ఎవరి పార్టీ? శివకుమార్ పార్టీ. ఆ శివకుమార్ పార్టీలో మీరు అద్దెకుంటున్నారు. ఇప్పుడు అది నెక్స్ట్ ఎలక్షన్ అసలు రేపు గండం గడుచుద్దా? 2029 తర్వాత వైసీపీ భవిష్యత్ ఏంటి? పేర్ని నాని మాత్రం జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి కాదు, పాతాళానికి మరి తొక్కేదాకా నిద్రపోయేటట్టు లేడు. అంటే కూటమికి ఛాన్స్ ఇవ్వట్లేదు అంటారా సార్? అంటే ఇవాళ వాళ్ళేంటి, వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమం ఇస్తున్నారు. మరి మనం చూసాం ఏది, నీకన్నా 4 రెట్లు పెన్షన్లు ఇస్తున్నారు. నువ్వు 250 పెంచావు, వాళ్ళు 1000 రూపాయలు పెంచారు. ఎన్ని రెట్లు? 34,000 కోట్లు పెన్షన్ల మీద ఇచ్చారంట. నువ్వు మరి ఒక బిడ్డకి ఇచ్చావు అమ్మఒడి, వాళ్ళు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తున్నారు. నీకన్నా రెట్టింపు మరి తల్లికి వందనం ఇచ్చారు. నువ్వు 5,000 కోట్లే, వాళ్ళు 10,000 కోట్లు ఇచ్చారు. అంటే నీకన్నా డబల్ సంక్షేమం, నీకన్నా 4 టైమ్స్ సంక్షేమం ఇస్తున్నారు. అటు అమరావతి కడుతున్నారు, పోలవరం కడుతున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్కి 13,000 కోట్లు తెచ్చారు. ఇక్కడ కడప, కర్నూలు అదంతా కూడా నీకు రెన్యూవబుల్ ఎనర్జీ మారుస్తున్నారు. నీకేంటి, ఏరోస్పేస్ హబ్గా, డిఫెన్స్ హబ్గా చేస్తున్నారు. అక్కడ రక్షణ రంగ పరిశ్రమలు వస్తున్నాయి. మొత్తం అన్ని జిల్లాల్లో ఇంత అభివృద్ధి. నీ హయాంలో గుంతల రోడ్లు, ఇప్పుడు గుంతలు ఉన్నాయా? ఒక్క రోడ్ల మీదే 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. నువ్వు అన్నా క్యాంటీన్లు మూసేశావు, పేదల పొట్ట కొట్టావు, వీళ్ళు తెరిచారు, పొట్ట నింపారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక రీకాలింగ్ బాబు మేనిఫెస్టో అంటాడు. పోనీ అదన్నా చేసావా? అది కాస్త అట్రప్లాప్, బాక్స్ బద్దలు. ఏది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇంకా? ఇప్పుడు నువ్వు ఆందోళనకు పిలిపిస్తావు, నువ్వు పాల్గొన్నావు, వెన్నుపోటు దినం చేయమన్నావు, ఆ దినానికే వెన్నుపోటు పొడిచావు, పారిపోయావు. ఇవాళ పారిపోయే పార్టీ కళ్ళ ముందు కనపడుతోంది. ఇవాళ బలమైనటువంటి అధికార కూటమి ప్రజల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తోంది, అభివృద్ధి చేస్తోంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.